న్యూస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా చెప్పే చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. లోపల ఏది ఉంటే అదే బయటకు వస్తుందన్న పవన్ జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. మంచి ప్రభుత్వం కోసం ప్రజలు జనసేనకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. ఏ రికమెండేషన్ లేకుండా దొరికే సీట్ పై సీట్ దొరికే పరిస్థితులు ఉంటాయని చెప్పి చాలా కాలం ఆలోచించాను, కొన్ని దశాబ్దాలు ఆలోచించాను. ఓకే, నా జీవితాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, అందరి అభిమానంతో కోట్లు సంపాదించగలిగే వాడిని అయ్యాను. ఈ రోజున వదిలి ఎందుకు వచ్చానంటే కేవలం నా బిడ్డల భవిష్యత్తు చూసుకోవడానికైతే నేను రాజకీయాల్లోకి రావక్కర్లేదు. మీకు ఏ మూలకెళ్ళినా మీరు ఈ రోజున చొక్కా చించుకొని అన్నాన్ని మాట్లాడతారు, తిరిగి నేను మీకు ఏమి ఇవ్వగలను? నా జీవితాన్ని ఇవ్వగలను. ఎలా ఇవ్వగలను జీవితాన్ని? రాజకీయాల్లోకి వచ్చి మీకు విద్యా వ్యవస్థను కానీ, ఉద్యోగం చేస్తే, చదువుకుంటే ఉద్యోగం కల్పించే పరిస్థితిని కానీ, ఆడపడుచులకి మాన ప్రాణికి రక్షణ కల్పించినట్లయితే కానీ ఇది నాకు తృప్తిగా ఉంటుంది. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు, నాయకులు అనేవాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి. ముఖ్యమంత్రులు అయితేనే అసెంబ్లీకి కాదు. నా దగ్గర ఏముందని ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, కౌన్సిలర్ లేడు. మీరున్నారు, మీకోసం నేను ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నాం. నేను చేయగలిగినప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఒక దివంగత ముఖ్యమంత్రి కొడుకుగా ఎన్ని చేసి ఉండొచ్చు. వాళ్ళ నుంచి వారికి వారి అభివృద్ధి, వారి పదవి తప్ప, వారి భవిష్యత్తు తప్ప ఇక్కడున్న యువత భవిష్యత్తు మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఇది లేదు. చంద్రబాబు గారికి, లోకేష్ గారి మీద భవిష్యత్తు ఉంది తప్ప మన భవిష్యత్తు మీద మనసు లేదు. సైకిల్ పాతపడిపోయింది. కేసీఆర్ గారు సైకిల్కి చైన్ తెంపేశారు. అదే అతుకులేసుకుంటూ నెట్టుకొస్తా ఉన్నారు. పోనీ ఇంత ఎండలో వచ్చాం, ఫ్యాన్ వేద్దాం, కరెంట్ ఫ్యాన్ వేద్దామంటే ఫ్యాన్ తిరగట్లేదు. ఎందుకంటే పవర్ మన దగ్గర ఉంది. పాపం వాళ్ళిద్దరికి మనం ఏం చేస్తాడు, గ్లాసులో మంచి చక్కటి చల్లటి నీళ్లు కానీ మజ్జిగ కానీ ఇచ్చి సేద తీరుద్దాం. సేద తీర్చి నేను మొదటి నేను కోరుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి, నారా చంద్రబాబు నాయుడికి, మీ ఇద్దరు కూడా జనసేనకి ఓటు వేసి కోరుకుంటున్నాను. మీ ఇద్దరు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, వారికి వైసీపీ అంటే భయం. వాళ్ళకి వైసీపీని హ్యాండిల్ చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వం, చాలా భయపడతారు. జనసేన లేకపోతే, యువత లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి వైసీపీని ఎదుర్కొనే బలం లేదు. వైసీపీని ఎదుర్కోవాలంటే మన జన సైనికులే సాధ్యం అవుతుంది. నేను దాయిను మా గాజు గ్లాస్ లాగా, మా సింబల్ గాజు గ్లాస్ లాగా నేను దాచుకోం. బయటికి లోపలే ఉందో బయటికి తెలుస్తుంది. మీరు మీ ఫ్యాన్లో ఏమున్నాయో తెలీదు, మీ ఫ్యాన్లో వైర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు, మీ ఫ్యాన్లో మోటార్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు. బయటికి తెల్లగా కనిపిస్తున్నారు, బయటికి తెల్లగా కనిపిస్తున్నాయి. మోటార్ ఎవరు ఆన్ చేస్తున్నారు? తెలంగాణ లీడర్ గారు ఆన్ చేస్తున్నారు. మీకు పవర్ స్పేర్ పార్ట్ చేస్తున్నారు. అమిత్ షా గారు స్పేర్ పార్ట్ సపోర్ట్ చేస్తున్నారు, ఇస్తున్నారా మీకు బీజేపీ అమిత్ షా గారు? జగన్మోహన్ చెప్తున్నా, మీరు అమిత్ షా పార్ట్నర్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా పార్ట్నర్, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్ట్నర్.